విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో 100% రైట్ ప్రెడిక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము. ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు, అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు. ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము. అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది. మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ లైఫ్ లోపలి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది. అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏదైనా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో కుదరలేకపోతే ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి. నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను. కుదిరినట్లయితే వారానికి ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ కూడా మేము పెడుతుంటాము. అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నా. కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. జాతకాన్ని ఎలా చూడాలి, మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంటది. మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది. అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది. కానీ తెలుసుకోవడం ఎలా, దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము. ఇది పుస్తకం ఉండబోతుంది. ఈ విధంగా 40 పేజెస్ మినిమం ఉండబోతున్నాయి. ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయం లోపల అందులో మెన్షన్ చేయబోతుంది. ఈ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఆ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఈ రోజు 1 డే అస్సలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు. అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రెడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము. ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, 10 years ప్రెడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం. కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో, వాళ్ళ జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము పితృదోషానికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోబోతున్నాము. ఐ థింక్ లాస్ట్ 1 month బిఫోర్ అనుకుంటా నేను లైవ్ లో వచ్చిన తర్వాత చాలా మంది అంటే ఒక వ్యక్తి నాకు విశేషంగా పితృదోషానికి సంబంధించిన పరిహారాల గురించి అడగడం జరిగింది. ఆ వీడియో చేయడం నేను కూడా చాలా మర్చిపోయాను అని మధ్యలో కొందరు వాళ్ళు కూడా గుర్తు చేశారు. కాబట్టి ఈరోజు సమయం కుదిరింది కాబట్టి ఆ పరిహారాల గురించి నేను చెప్పడానికి మీకు ప్రయత్నించబోతున్నాను. అని ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు చేయండి. ప్రతి ఒక్కరు ఇది చేయండి. జాతకంలో పితృదోషం ఉన్నా చేయండి, పితృదోషం లేకున్నా చేయండి. కానీ ఎవరికైతే పితృదోషం ఉందో ప్రత్యేకంగా వాళ్ళు విశేషంగా చేయడానికి ప్రయత్నించండి. అని మామూలుగా చెప్పాలంటే ప్రతి కుటుంబంలో ఈ దోషం ఉంది, లేదని ఎవరు లేరు. ప్రతి కుటుంబంలో ఈ దోషం ఉంది. దాన్ని కొందరు ఒప్పుకుంటారు, మరి కొందరు ఒప్పుకోరు, అంతే. కానీ దీని ప్రభావం, దీని పరిణామాలు ఏవైతే ఉంటాయో మీరందరూ మీ జీవితంలో చూసే ఉంటారు. అండ్ చాలా మంది మీ జాతకం చూసి మీ జాతకంలో పితృదోషం ఉందండి, దీని ఉపచర్య మీరు తప్పకుండా చేయించుకోవాల్సిందే, దీనికి సంబంధించిన పరిహారాలు మీరు చేయాల్సిందే అని చాలా మంది మీకు చెప్పే ఉంటారు. ఇప్పుడు మనము చేయాల్సింది ఏంటి అది తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పితృదోషం ఉంది ఇది తెలుసుకోండి, ఓకే. రెండోది ఏంటంటే ఇప్పుడు డైలీ చేయాలన్నా లేకపోతే ఏదైనా విశేషమైన వారం ఏదైనా ఉందా చూడండి. పితృదేవతలకి సంబంధించిన ఒక రోజు ఉంది. ఒక రోజు ఎలా అయితే శివుడికి సోమవారం, అమ్మవారికి శుక్రవారం ఎలా అయితే రోజులు ఉన్నాయో పితృదేవతలు మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో, మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక విశేషమైన రోజు ఉంది. అమావాస్య రోజు వాళ్ళ కోసం ఉన్నది. అమావాస్య విశేషంగా వాళ్ళ కోసం ఉన్నది. ప్రతి అమావాస్య రోజున పితృదేవతలకి సంబంధించిన తర్పణాలు ఉంటాయి. ఆ తర్పణాలు ఆ రోజు వదిలేయండి. పితృదేవతకి సంబంధించిన తర్పణాలు ఉంటాయి. అమావాస్య రోజున మధ్యాహ్నం 12 గంటలకి ఆ తర్పణం చేయాలి. ఎవరు చేయాలి? ఇంటి యజమాని చేయాలి.
ఇంటి యజమాని చేయాలి. చాలా సార్లు ఏంటంటే కొందరికి ఈ పరిహారం చెప్పడం జరిగింది. కానీ వాళ్ళేంటంటే దీని పట్ల ఎక్కువ ఆసక్తి చూపించలేదు. ఇలాంటియి ఏముండయండి, మీరేదో కొత్త కొత్తవి చెప్తుంటారు, ఇలాంటియి ఏముండయి అంటుంటారు. కానీ ప్రభావం అయితే ఉన్నది. వాళ్ళ ఇంట్లో ఇంకా కూడా అలాంటి బాధలే జరుగుతున్నాయి. శుభకార్యాలు జరగవు. ఇంట్లో అస్తమానం అనవసరమైన గొడవలు అవుతుంటాయి. ఈగో పెరుగుతుంటది. క్లాషెస్ అవుతుంటాయి. ఉంటూ ఒకటేసారి గొడవలు అవుతుంటాయి. ఇలాంటివి అవుతుంటాయి. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొందరు తెలుసుకుంటారు. పిల్లలు తెలుసుకుంటారు, ఆడవాళ్ళు తెలుసుకుంటారు. కానీ ఆ ఇంటి యజమానికి తెలిసి రాదు. ఆ ఇంటి యజమానికి తెలిసి రాదది. అది వాళ్ళ ప్రారంధం అనుకోవాలి. కానీ తప్పకుండా ఇది చేయాలి. ఇంటి యజమానే చేయాలి. ఇంటి యజమాని చేస్తే దాని ప్రభావం వాళ్ళ కుటుంబంకి పడుతుంది. ప్రభావం ఉంటుంది. పితృదేవతలు విశేషంగా వాళ్ళకు రోజు ఉంది. అమావాస్య రోజున తర్పణం చేయాలి. రెండో పరిహారం, ఆ రోజే అమావాస్య రోజే బ్రాహ్మణుడికి శిధాదానం చేయాలి. బ్రాహ్మణుడికి శిధాదానం అంటారు దానం. దాన్ని మనం తెలుగులో స్వయం పాకం అంటాం. స్వయం పాకం బ్రాహ్మణులకి దానం చేయాలి. ఎంత చేయాలి? మీరు ఎంత చేయగలుగుతారో అంత చేయండి. మీరు ఎంత చేయగలుగుతారో అంత చేయండి. కానీ అమావాస్య రోజున తప్పకుండా దానం చేయండి. బ్రాహ్మణుడు మీరు ఇచ్చిన వస్తువులతోటి అన్నం చేసుకొని భోజనం చేయాలి. అన్నం చేసుకొని భోజనం చేయాలి. మీరు ఇచ్చిన దానం ఏవైతే ఉంటాయో, పప్పు, చక్కెర, బెల్లం, బియ్యం ఏవైతే ఉంటాయో అవి స్వీకరించి ఆ బ్రాహ్మణుడు భోజనం చేయాలి. రెండో పరిహారం. మూడో పరిహారం, ఆ రోజే ఆవుకి అంటే గోమాతకి విశేషంగా పితృదేవతలకి తలుచుకొని పితృదేవత సమర్పణ అనుకొని ఆవుకి గడ్డి వేయండి. ఆవుకి గడ్డి వేయండి. ఆవు ఎంత తినాలని దాని చేతిలో ఉంటుంది. కానీ మీరు ఒక 50 రూపాయల గడ్డి కొనండి. 50 రూపాయల గడ్డి ఆవుకి వేయండి. ఆవుకి వేయండి. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ మీరు 3 రకాలుగా మీరు ఇవి చేశారు, పరిహారాలు చేశారు. 3 రకాలుగా. ఒకటి జలదానం అంటే తర్పణం వదిలేయడం. రెండోది బ్రాహ్మణుడికి శుధాదానం చేశారు. మూడోది ఆవుకి గడ్డి వేశారు. ఇది ప్రతి అమావాస్యకి అందరు చేయాలి. ఇది విశేషంగా నేను చేయాలి, మీరు చేయడం కాదు. ప్రతి ఇంట్లో ఇది జరగాలి. ఈ పని ప్రతి ఇంట్లో జరగాలి. ప్రతి అమావాస్యకి జరగాలి. ఓకే. ఇప్పుడు దీనికి ఇంకొక పరిహారాలు ఉన్నాయి. అదేంటంటే త్రయంబకేశ్వర్ లేకపోయినట్లయితే గోకర్ణంకి వెళ్ళండి. అక్కడ వెళ్ళి పితృదేవతలకు సంబంధించిన పూజ ఉంటుంది. 3 రోజులు పూజ ఉంటుంది. 3 రోజులు పూజ ఉంటుంది. నారాయణ నాగబలి, త్రిపిండి శ్రాద్ధం, అలాగే రాహుకేతు పూజ ఉంటుంది. ఇది 3 రోజులు పూజ ఉంటుంది. ఇది ఎవరి జాతకంలో అయితే పితృదోషం చాలా బలంగా ఉన్నదో అలాంటి జాతకులు ఎవ్రీ 2 ఇయర్స్ ఒకసారి చేసుకొని రావాలి. ఈ పూజ ఎవ్రీ 2 ఇయర్స్ ఒకసారి వెళ్ళి ఈ పూజ చేసుకొని రావాలి. ఏమంటే ఒకసారి చేసుకుని అయిపోయింది మళ్ళీ చేసుకోవాల్సిందా అంటే తప్పకుండా చేసుకోవాలి. తప్పకుండా చేస్తూ ఉండాలి. తప్పకుండా ఎవ్రీ 2 ఇయర్స్ ఒకసారి చేస్తూ ఉండండి. దీని ప్రభావం ఏదైతే ఉందో చాలా చమత్కారం అనుకోండి. చాలా చమత్కారం అనుకోండి. చాలా మంది చేశారు. చాలా మంది దీని ప్రభావం ఏదైతే ఉందో చూశారు. చాలా అద్భుతము. కొన్నిసార్లు ఏంటంటే దేవుడికి మీరు పూజ చేసిన తర్వాత దాని రిజల్ట్స్ దక్కుద్ది. కానీ మనం కర్మ అనుసారంగా దక్కుద్ది. కానీ పితృదేవతల పూజ చేసిన తర్వాత దాని రిజల్ట్స్ చాలా తొందరగా దక్కుతాయి. దాని రిజల్ట్స్ చాలా తొందరగా దక్కుతాయి. ఇది తప్పకుండా చేయాలి. తప్పకుండా ఇది చేయాల్సిందే. అక్కడ వెళ్ళి అక్కడ పూజ ఉంటుంది. ఆ పూజ మీరు తప్పకుండా చేసుకోవాల్సిందే. లాస్ట్ పరిహారం, ప్రతి ఆదివారం రోజున ఎవరి జాతకంలో అయితే సూర్యుడు అలాగే శనికి సంబంధించిన స్థితి యోగాలు ఉన్నాయో జాతకం లోపల, అలాంటి జాతకులు ఆదివారం రోజున భోజనం చేయకూడదు. ఉప్పు అస్సలు ఉండకూడదు. అందులో ఉప్పు లేని భోజనం చేయాలి. చెప్పాల్సింది ఏంటంటే ఆ రోజు ఉపవాసం ఉన్నా కూడా చాలా మంచిది. ఆదివారం రోజున ప్రదోష సమయంలో అసలు భోజనం చేయకూడదు అని ఉప్పు ఉండకూడదు. ఆదివారం రోజు మీరు చేసే భోజనంలో ఉప్పు ఉండకూడదు. ఇప్పుడు ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉంటాయో వాళ్ళు చిన్న పిల్లలలో అంటే జాతకం లాంటి యోగాలు ఉంటే ఏంటంటే కొన్నిసార్లు ఆగుతుంటుంది దీని ప్రభావం. మనకు అప్పటికప్పుడు కనిపించదు. ఎలా వ్యక్తులు పెరుగుతుంటుంటారో అలా దాని ప్రభావం కూడా పెరుగుతుంటుంటది. చేయాల్సింది ఏంటంటే ఆదివారం రోజున మీరు ఉపవాసం ఉండగలిగితే ఉపవాసమైనా ఉండండి, లేకపోతే ఉప్పు లేని భోజనం చేయండి. మీరు చేసే భోజనం లోపల అస్సలు ఉప్పు ఉండకూడదు. అంటే సాల్ట్ అస్సలు ఉండకూడదు. ఇది తెలుసుకోండి. ఇవి 5 పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి తప్పకుండా చేయండి. ఇవి తప్పకుండా ప్రతి ఒక్కరు చేసినా చాలా మంచిది. ఎందుకంటే ఈ పరిహారాల లోపల విశేషంగా చూసినట్లయితే ఎలాంటి రకమైన కొత్తదేం లేదు.
అంత మన పూర్వీకులు ఏవైతే చేసేవారో దాని అనుసారంగానే ఉన్నాయి. ఇందులో కొత్తది ఏదో చెప్పి మిమ్మల్ని చేయించడానికి ఏది లేదు. కుదిరినట్లయితే, ఎందుకంటే కుదిరినట్లు చెప్పకూడదు, ఇలా అనకూడదు, నేను తప్పు. ప్రతిరోజు మీరు ఏ పని చేసినా, ఎక్కడ కూడా వెళ్ళేటప్పుడు, ఒక మంచి కార్యం చేసేటప్పుడు మీ పితృదేవతలు, మీ పూర్వీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తప్పకుండా నమస్కారం చేసుకోండి. కొన్నిసార్లు అనిపిస్తుంటది, మా పూర్వీకులు మాకేమి ఇవ్వలేదండి, వాళ్ళంతా అంటే అప్పు చేసి వెళ్ళిపోయారు, వాళ్ళకి మేము ఎలా మొక్కగలుగుతాము, మీకు అనిపించవచ్చు. కానీ ఒక విషయం తెలుసుకోండి, వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఉన్నారు, గుర్తుంచుకోండి. సంతాన ఉత్పత్తి అవ్వాలన్నా, కాకుండా ఉండాలన్నా పితృదేవతల ఆశీర్వాదం కావాల్సిందే. పితృదేవతల అనుగ్రహం ఉంటేనే మీ వంశవృద్ధి కలుగుద్ది, లేకపోతే అస్సలు కలగదు, గుర్తుంచుకోండి. ఇది పరిహారాలునే, ప్రతి ఒక్కరు చేయడానికి ప్రయత్నించండి. ఈ 5 పరిహారాలు ప్రతి ఒక్కరు చేయండి. మళ్ళీ అంటే చాలా సార్లు ఏంటంటే పరిహారాలు అంటుంటారు. నీ పరిహారాలు చాలా ముఖ్యమైన పరిహారాలు, ఇవే చాలా ముఖ్యమైన పరిహారాలు. దీని వ్యతిరేకంగా ఏవైతే ఉంటాయో మనం వేరే అనుకోండి, కానీ ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి చాలా ముఖ్యమని ప్రతి ఒక్కరు చేయండి. కుదిరినట్లయితే చాలా మందికి షేర్ చేయండి. ఎవరైతే పితృదోషం సంబంధించి చాలా బాధపడుతుంటారో వాళ్ళకి చేయండి. అని ప్రతిరోజు మీ పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని తలుచుకోండి, స్మరణ చేసుకోండి. అని మీ ఇంట్లో మీ అమ్మగారు అలాగే నాన్నగారు ఉన్నట్లయితే మనసులో వాళ్ళకి దండం పెట్టుకోండి. కొందరు సిగ్గుపడుతుంటారు తల్లిదండ్రులు కాలు మొక్కాలన్న కూడా, కానీ మనసులో తలుచుకోండి, ఏం పర్వాలేదు, అలా కూడా ప్రభావం ఉంటుంది. శ్రీమాత్రే నమః.